అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. జిల్లాలో మంత్రి ఆనం పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. వైఎస్ కుటుంబంపై ఆనం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో మంత్రుల్ని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు సభా వేదికపైకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలతో తీవ్ర వాగ్వాదానికి దిగి దాడి చేయబోయారు. మంత్రులు సైతం సహనం కోల్పోయి రామచంద్రారెడ్డితో గొడవకు దిగారు. తాను ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నానని, ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ వేదికగా మార్చుకోవడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే మంత్రి రఘువీరారెడ్డి తన గూండాల ద్వారా దౌర్జన్యం చేయిస్తున్నారన్నారు. ప్రతిదీ అబద్ధం చెప్తా ఉన్నారు. ఇక్కడ వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రజల నుంచి ఎవరు అరిచినారు, మీరు చెప్పేవన్నీ అబద్ధాలు అబద్ధాలు అని చెప్పేసి. ఈ రోజుకి ఎంతో మందికి ఇన్పుట్ సబ్సిడీ చేరలేదు, ఎంతో మందికి ఇళ్లు లేవు, ఎంతో మందికి పెన్షన్ లేవు. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. వాళ్ళు వేదిక పైన మాట్లాడుతుంటే ప్రజలంతా నవ్వి అసలు ఇది ఏం మాట్లాడుతున్నాడు, ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు చెప్పి అవహేళన చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది వాళ్ళ కార్యకర్తలను తెచ్చుకొని ఏదైనా యథార్థం మాట్లాడడానికి పోతే వాళ్ళతో అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పుడే నాకు రాయదుర్గం నుంచి వార్త వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వేరే వేరే స్థలాలకి తరలించడం జరిగింది అంట. ఇంత దౌర్జన్యం, ఇంత ఘాతుకం ఎప్పుడు కూడా మా హయాంలో నేను వినలేదు. కాబట్టి రఘువీరారెడ్డికి ఓటమి భయంతో ఏమేమి చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మోహన్ రెడ్డి సహా 100 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కాపు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.